హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఫ్రెండ్స్, రీసెంట్గానే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ నుంచి హంటర్ 350 అయితే లాంచ్ అయ్యింది. సో మనందరం చూస్తున్నాము. మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్డ్ వాకరౌండ్ అండ్ రైడ్ పర్ఫార్మెన్స్ రివ్యూ కూడా ఆల్రెడీ నేను డీటెయిల్గా అయితే అప్లోడ్ చేశాను. మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో అందులో చాలామంది కామెంట్ చేస్తున్నారంటే టోటల్ 2 వేరియంట్స్తో లాంచ్ అయింది. మనకు రెట్రో అండ్ మెట్రో చూడొచ్చు. రెట్రో అనేది బేస్, మెట్రో అనేది టాప్. సో రెండిట్లో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి మనకు. సో చూడడానికి రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే చాలామంది తెలుసుకుంది ఏంటంటే ఓన్లీ అలాయ్ వీల్స్ అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే డిఫరెన్స్ అనుకుంటున్నారు. అది కాదు, ఇంకా చాలా డిఫరెన్స్ ఉన్నాయి మనకు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వేరియంట్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ రెండింటికి ఒక ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది మనకు, అండ్ దాంతోపాటు ఏ వేరియంట్ చూస్ చేసుకుంటే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ, అవన్నీ కూడా నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బట్ దానికన్నా ముందు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చూడండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్, బైక్స్, కార్స్కి సంబంధించి అండ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫస్ట్లీ మనకు రెండు బైక్స్ అయితే చూస్తున్నాం కదా. ఇందులో ఏది రెట్రో ఏది మెట్రో అనేది మనకు సింపుల్గా చెప్పాలంటే ముందుగా అలాయ్ వీల్స్ చూడండి మీరు. స్పోక్ వీల్స్ ఉంటే మనకు రెట్రో అంటాము, అలాయ్ వీల్స్ ఉంటే మెట్రో అంటాము. మెట్రో అనేది టాప్ వేరియంట్, రెట్రో అనేది బేస్ మోడల్. ఫస్ట్లీ మనం రెట్రో నుంచే స్టార్ట్ చేద్దాము. ఏవైతే డిఫరెన్స్ ఉన్నాయో అక్కడ నుంచి చూసినట్టయితేనో ఫస్ట్ మనకు స్పోక్ వీల్స్ ఉన్నాయి కదా, ఇది మనకు బేస్ మోడల్. అలాయ్ వీల్స్ అయితే మనకు టాప్ వేరియంట్కి అయితే వస్తాయి. సో ఇది మనకు స్పోక్ వీల్స్ అనేవి ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకు. అండ్ సెక్షన్ ఆఫ్ టైర్ కూడా మనకు ఇందులో చూసినట్టయితేనో 100 సెక్షన్ ఆఫ్ టైర్ అనేది ఇస్తున్నారు. సో సెక్షన్ కూడా తక్కువగా ఉంది మనకు, ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్ అనేవి. ప్లస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే ఉంటుంది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ మనకు బేస్ మోడల్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ చూస్తే హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు అండ్ టాప్లో కూడా సేమ్ హెలోజిన్ హెడ్ ల్యాంప్సే, కాకపోతే మనకు పైలట్ లైట్ అనేది లేదు. ఎప్పుడైతే మనం కీ పెట్టి ఇగ్నిషన్ ఆన్ చేసేటప్పుడు మనకు ఒక పైలట్ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇందులో అది మిస్ అయింది హెడ్ లైట్స్లో డీటెయిల్గా. అండ్ ఇండికేటర్స్ కూడా చూసినట్టయితేను మెయిన్గా మనం పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో, రెట్రో బైక్స్లో ఎక్కువగా చూస్తుంటాము. సో అలాంటి స్క్వేర్ షేప్ ఆఫ్ ఇండికేటర్స్ అనేవి ఇస్తున్నారు. సో ఇంకా ఓల్డర్ లుక్స్ అనేవి మనకు క్యారీ ఆన్ చేసుకున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ మనకు లివర్స్ కూడా మాట్లాడితేను బేసిక్ లివర్స్ అనేవి ఇస్తున్నారు మనకు. అంత స్టాండర్డ్ క్వాలిటీ అయితే లేవు మనకు. లివర్స్ కూడా సింపుల్ లివర్స్ ఉన్నాయి. అండ్ ఫర్దర్గా మనకు ఇక్కడ మాస్టర్ సిలిండర్ కూడా చూసినట్టయితేను స్క్వేర్ షేప్లో ఉంది. ఇది కూడా ఓల్డర్ డిజైన్ లాగా చూడొచ్చు. స్క్వేర్ షేప్ ఆఫ్ మాస్టర్ సిలిండర్ ఉంది మనకు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. టాప్లో కూడా మీకు కంపారిజన్ చూపిస్తాను నెక్స్ట్ ఏంటి అనేది. అండ్ ఫర్దర్గా మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకు బేసిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తున్నారు. నార్మల్గా చూడొచ్చు ఓల్డర్ లుక్లో మనకు ట్యాక్ ఆన్ స్పీడ్ అండ్ ప్లస్ చిన్న డిస్ప్లే అనేది ఉంటుంది. లో ఫ్యూయల్ వార్నింగ్, ఓడోమీటర్ ఇవన్నీ చెప్తుంది ఇందులో ఇండికేషన్స్ అన్నీ కూడాను. అండ్ మెయిన్గా మనకు పెయింట్ స్కీమ్. సో పెయింట్ స్కీమ్ కూడా చూసినట్టయితేనో సింపుల్ పెయింట్ స్కీమ్ చూడొచ్చు. ఒక లైన్ అనేది ఇస్తున్నారు. సో ఎలాంటి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ అనేవి మనకు బేస్ మోడల్లో రావు. సింగిల్ టోన్ కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది పాతలాగానే రాశారు. టియర్ డ్రాప్ మనకు ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంది. డైమెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనేది ఉంటుంది. ఫర్దర్గా మెయిన్ చేంజ్ ఏంటంటే మనకు సీట్. సో ఈ సీట్లో మనకు కుషనింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే సీట్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది మనకు. కవర్ విషయం చూసినట్టయితేను సో కొంచెం నార్మల్ సీట్ కవర్ అనేది ఇస్తున్నారు ఇందులో మనకు. సో ఒకవేళ మీరు టాప్ వెళ్తే అందులో కొంచెం బెటర్ ఉంటుంది, చూపిస్తాను మీకు అది కూడాను. అండ్ ఫర్దర్గా మనకు పిలియన్ గ్రాప్ రైల్స్. సో ఇది కూడా చూసినట్టయితేను మీరు సో ఐరన్ ఇస్తున్నారు. అండ్ డిజైన్ కూడా చూస్తాను సింపుల్ డిజైన్ ఉంది మనకు. ఓల్డర్ ఇంటర్సెప్టర్ లుక్స్ తీసుకురావడానికి ట్రై చేశారు మనకు మొత్తం కూడాను. అండ్ రేర్ ఇండికేటర్స్ కూడా ఇంకా మనకు స్క్వేర్ షేప్లోనే చూడొచ్చు. ప్లస్ టెయిల్ ల్యాంప్ కూడా మనకు హెలోజిన్ బల్బ్గా అయితే ఉంది చూడండి. ఇదే టాప్ వెళ్తే మనకు ఎల్ఈడీస్ అయితే ఉంటాయి, చూపిస్తాను మీకు. ఫర్దర్గా మనకు రేర్ కూడా మనకు ఎలాంటి డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేయట్లేరు. అండ్ డ్రమ్ బ్రేక్ కూడా చాలా ఓల్డర్ లుక్గా ఉంది చూడండి మీరు. అండ్ రేర్ సెక్షన్ ఆఫ్ టైర్ కూడా మనకు 120 సెక్షన్ ఆఫ్ టైర్ ఇస్తున్నారు. టాప్ వెళ్తే 140 సెక్షన్ ఆఫ్ టైర్, వేరే వేరియంట్ టాప్ వేరియంట్ మెట్రోకి వెళ్తేను. అండ్ డిస్క్ బ్రేక్ అనేది ఆబ్వియస్లీ లేదు మనకు. రేర్ నుంచి సింగిల్ ఛానల్ ఏబిఎస్గా అయితే ఉంటుంది. ఇది మనకు రెట్రోకి సంబంధించి మేజర్ డిఫరెన్సెస్. సో ఇప్పుడు మనం ఒకసారి మెట్రోలో చూద్దాము ఏదైతే మేజర్ డిఫరెన్స్ ఉందో. ఇందులో చూస్తారు మనకు ఫస్ట్ టైర్ నుంచి చూస్తాను 110 సెక్షన్ ఆఫ్ ఫ్రంట్ టైర్ ఇస్తున్నారు. సో సెక్షన్ అనేది 10 mm ఇంక్రీజ్ అయింది మనకి ఇందులో. ప్లస్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ప్లస్ రేర్ డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉంటుంది. అలాయ్ వీల్స్ కూడా చూడొచ్చు, లో మెయింటెనెన్స్ ఉంటుంది మనకు. వన్స్ అలాయ్ వీల్స్తో ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. సో డిజైన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. చిన్న చిన్న చేంజెస్ మనకు చూడొచ్చు డిఫరెన్స్ అనేది. అండ్ హెడ్ ల్యాంప్లో మనకు ఇక్కడ ప్యాలెట్ ల్యాంప్ చూస్తున్నారు కదా. సో ఇది అనేది మనకు బేస్లో అనేది మిస్ అయింది, ఇందులో ఇస్తున్నారు చూడండి. సో ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు మనకు ఈ ప్యాలెట్ లైనర్ అనేది ఇలా ఆన్ అవుతుంది. వెహికల్ స్టార్ట్ అయినప్పుడు హెలోజన్ హెడ్ ల్యాంప్ మొత్తం యూనిట్ అనేది ఆపరేట్ అవుతుంది. ప్లస్ రౌండ్ షేప్ ఆఫ్ లేటెస్ట్ డిజైన్ మనకు టర్న్ ఇండికేటర్గా అయితే చూడొచ్చు. అందులో ఏంటంటే స్క్వేర్ షేప్ ఆఫ్ ఉన్నాయి, ఇందులో రౌండ్ షేప్ అనేది ఉంది. కొంచెం రెట్రో లుక్ బాగుంటుంది.
అండ్ మనకు లివర్స్ కూడా చూసినట్టయితే మెటియోర్ క్వాలిటీ ఆఫ్ లివర్స్ అనే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మంచి క్వాలిటీ ఆఫ్ లివర్స్, యూసేజ్కి కూడా చాలా బాగుంటుంది, లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే సింపుల్ లివర్స్ ఏదైతే బుల్లెట్లో వస్తున్నాయో అలాంటి లివర్స్ అనేవి ఇందులో ఇస్తున్నారు. అండ్ మాస్టర్ సిలిండర్ షేప్ కూడా చూస్తే ఓవల్ షేప్ ఆఫ్ మాస్టర్ సిలిండర్ ఉంది ఇందులో. అదే మనకి ఇక్కడ చూస్తేనే స్క్వేర్ షేప్ ఆఫ్ మాస్టర్ సిలిండర్ ఓల్డర్ లుక్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు కంప్లీట్ మెటీరియల్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుందో విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్. సో అలాంటిది మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్లో మనకు డిజిటల్ అయితే ఇస్తున్నారు, ఎకో గేర్ ఇండికేషన్ ప్లస్ దాంతోపాటు ట్రిప్ బి ఓడోమీటర్ ఇవన్నీ చూడొచ్చు. దీంట్లో ఏంటంటే ట్రిపుల్ నావిగేషన్ మనకి ఎక్స్ట్రాగా కూడా పర్చేస్ చేయొచ్చు. మెటీరియల్ ఏదైతే మనకి ఇక్కడ ఉంటుందో అలా పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు పెయింట్ స్కీమ్. సో పెయింట్ స్కీమ్ చూడండి, చాలా రాయల్గా ఉంది మనకి ఇందులో పెయింట్ స్కీమ్ అనేది. డ్యూయల్ టోన్లో ఇస్తున్నారు ఇందులో మనకు. అండ్ టోటల్ 8 కలర్స్ ఉంది మనకు బైక్లో చూసినట్టయితేను. సో రెండు కలిపి 8 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రాయల్ అనేది మనకు పెయింట్లోనే ఇందులోనే ఫిక్స్ అనేది చేశారు. ఇంకా సీట్ కూడా చూసాను. సో రైడ్ చేసే వాళ్ళకి కొంచెం గ్రిప్ ఉండడానికి ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేవరకు లెదర్ ఇస్తున్నారు విత్ రెడ్ స్టిచెస్ అనేవి చూడొచ్చు. అండ్ ఇందులో ఇంకొక టైప్ ఆఫ్ సీట్ కవర్ కూడా అవైలబుల్గా ఉంది మనకు. సో లైన్స్ ప్యాటర్న్ ఆఫ్ సీట్ కవర్ కూడా అవైలబుల్గానే ఉంది. అండ్ నెక్స్ట్ చేంజ్ మనకు గ్రాప్ రైల్స్. సో గ్రాప్ రైల్స్ చూస్తేను ప్రీమియం క్వాలిటీ ఉంది మనకు. సో మంచి మెటల్ యూజ్ చేశారు. అండ్ స్ప్లిటెడ్ గ్రాప్ రైల్స్ అని చూడొచ్చు, స్టైలిష్గా అయితే ఉంది. ఇక్కడ చూస్తే మనకు సింపుల్గా అయితే ఇలా అయితే ఇస్తున్నారు. ఇంకా రేర్ కూడా మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది ఉంది ఇందులో మనకు. ఇందులోకి వచ్చే వరకు హెలోజిన్ సెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్ రెండింటికి. ఇంకొకటి ఏంటంటే రేర్ మనకు డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది టాప్ వేరియంట్లో విత్ డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ ఇస్తున్నారు, అలాయ్ వీల్స్. అండ్ రేర్ సెక్షన్ ఆఫ్ టైర్ మనకు 140 సెక్షన్ అనేది ఉంది, ఇందులో 120 సెక్షన్ అనేది ఉంది. సో కొంచెం టైర్ అనేది సైజ్ పెద్దగా ఉంటుంది ఇందులో. అండ్ కంప్లీట్ మొత్తం డైమెన్షన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది మనకు. ఎలాంటి చేంజెస్ అనేవి లేవు మనకు డైమెన్షన్స్లో, మొత్తం కూడా సేమ్ ఉంటుంది. అండ్ సైడ్ ప్యానల్స్ కానివ్వండి, క్వాలిటీ ప్లాస్టిక్ క్వాలిటీస్ అంతా కూడా హై క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారు. కమింగ్ టు ద ఇంజన్ కూడా మాట్లాడితేనో ఇంజన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. 348cc డిస్ప్లేస్మెంట్, 20 bhp పవర్ అండ్ 27 Nm ఆఫ్ టార్క్. రెండిట్లో కూడా సేమ్ ఇంజన్, సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏది చేంజ్ కాదు. 5-speed గేర్ బాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ కాంబినేషన్తో మనకు ఇంజన్ అనేది ఇందులో ఉంటుంది. ఇంకా మైలేజ్ కూడా నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్లో చెప్పాను క్లియర్గా, మళ్ళీ కూడా అడుగుతున్నారు. 36 అనేది అఫీషియల్గా చెప్పారు. రియల్ వరల్డ్లో 32 km/లీటర్ అయితే ఎక్కడ కూడా పోదు మనకు మైలేజ్ అనేది ఈ బైక్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ ఒకసారి మనము ఇందులో 8 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ ప్రైస్ విషయం మాట్లాడితే ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా నేను ఈ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు రెట్రో వచ్చేసి 1,88,000 1,88,000 రూపాయలు అనేది ఈ బైక్ది ఉంది, ఈ సిల్వర్ కలర్ బైక్ది. అండ్ మెట్రోది వచ్చేసి 2,04,000 రూపాయలు అనేది ఆన్ రోడ్ ప్రైస్ మనకు ఎస్టిమేషన్గా ఈ బైక్ది అయితే ఉంది. అండ్ ఇందులో మనకు మెట్రోలోనే రెబల్ కలర్స్ అనేవి ఇచ్చారు. 3 రెబల్ కలర్స్ని ఆఫర్ ఇస్తున్నారు, రెబల్ రెడ్, రెబల్ బ్లూ అండ్ రెబల్ బ్లాక్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 2,08,000 రూపాయలు అనేది ఆన్ రోడ్ ఎస్టిమేషన్ ప్రైస్ అనేది ఉంది. అండ్ రెండింటికి కూడా యాక్సెసరీస్ అనేవి లాట్ ఆఫ్ యాక్సెసరీస్ ఉన్నాయి మనకు. లైక్ ఇక్కడ చూసినట్టయితే ఇంజన్ సేఫ్ ప్లేట్ చూడొచ్చు మనకు, అండ్ వైజర్ ఉంటుంది మనకు. సో ఇలా మనకు 30+ యాక్సెసరీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ కొత్త హంటర్ 350లో. సో రెండింటికి ఇప్పటి నుంచి మీరు షోరూమ్ వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ బేస్ అండ్ టాప్ అలాయ్ వీల్స్ కాదు, డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఒక 13+ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి రెండు బైక్స్కి కూడాను. సో ఈ వీడియో చూస్తే మీరు నెక్స్ట్ టైం షోరూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ బైక్స్ యొక్క డిఫరెన్స్ అనేవి మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. సో ఇప్పుడు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ ఏది, మనీ వేరియంట్ బైక్ ఏది అంటే నాకు తెలిసి టాప్. సో టాప్లో రెబల్ కలర్ ఆర్ నార్మల్ కలర్స్ అది మీ ఇష్టం, మీ పర్సనల్ చాయిస్. నేను ఎందుకు దీనికి డిఫరెన్స్ ఎందుకంటే ఈ రెండింటికి డిఫరెన్స్ బైక్ వచ్చేసి 35,000 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంది, 30,000+ మనకు డిఫరెన్స్ అనేది ఉంది. సో 30,000 రూపాయలు ఎందుకు మరి టాప్ వేరియంట్ పెట్టాలి అంటే మనకు ఇందులో మనకు అలాయ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు. సో అలాయ్ వీల్స్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఫర్దర్గా ఒక బైక్ కొన్న ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీకు లో మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. వీల్స్కి సంబంధించి ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్పోక్ వీల్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు సర్వీసింగ్ వెళ్ళిన ప్రతిసారి వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ చేపిస్తూ ఉండాలి. అండ్ ఈ స్పోక్స్ కూడా సెట్ చేపిస్తూ ఉండాలి. దీంట్లో ఈ ప్రాబ్లం అండ్ ఓల్డర్ లుక్స్. సో అలాయ్ వీల్స్ కాస్టే మనకు 15,000 రూపీస్ ఉంటుంది. ప్లస్ దీని సెక్షన్ ఆఫ్ టైర్ మనకు వేరేది ఉంది, దీని కాస్ట్ మళ్ళీ ఒక 6,000-7,000 రూపీస్ 2 టైర్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఒక 20,000 రూపీస్ కవర్ అయింది కదా. అండ్ ఇంకా బెస్ట్ ఏంటంటే డ్యూయల్ ఛానల్ ABS. సో డ్యూయల్ ఛానల్ ABS వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మీకు అర్థం కాదు,
చాలా సిచ్యువేషన్స్లో మనకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది హెల్ప్ అవుతుంది. సో డ్యూయల్ డిస్క్ బ్రేక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ దృష్టిలో పెట్టుకోండి. బైక్ మీరు లక్షలు పెట్టి కొనడం కాదు, ఫస్ట్ మీరు సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్. సో మీరు హైవేలో వెళ్తున్నప్పుడు కానివ్వండి, సిటీ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో సడన్ బ్రేక్ వేయాల్సి వస్తే ఇలాంటి బైక్ ఏంటంటే కంప్లీట్ స్టాపింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ బైక్తో కంపేర్ చేసుకుని అయితేను. అండ్ ఒక 2 years తర్వాత డ్రమ్ బ్రేక్ అనేది చాలా ఇరిటేషన్ ఉంటుంది మనకు. ఏదైతే మనము డ్రమ్ బ్రేక్ లోపల మనకు బుషెస్ ఉంటాయి, ఇవన్నీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ డ్రమ్ బ్రేక్ని సర్వీస్ మాటికి చేపియాలి. అదే అందులో ఏంటంటే ఒక 2-3 yearsకి ఒక్కసారి మనకు డిస్పాట్స్ మారుస్తే సరిపోతుంది. సో బోత్ ద డిఫరెన్స్ వాల్యూ ఫర్ మనీ ఏంటంటే నాకు ఇదైతే అనిపిస్తుంది. అండ్ లుక్ వైజ్గా కూడా కొంచెం స్టైలిష్గా అనిపిస్తుంది నాకు ఈ బైకే. సీట్ కవర్, రౌండ్ హెడ్ ఇండికేటర్స్, సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే మెట్రో అనేది నన్ను అడిగితే పర్సనల్గా నేనైతే చెప్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటంటే రెండింటి యొక్క బైక్ వెయిట్ ఎంత ఉంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉందని చాలామంది కమెంట్ చేశారు. సో ఈ వెహికల్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి ఈ బైక్ సంబంధించి 2 వేరియంట్స్కి ఒకటే వెయిట్ అనేది ఉంటుంది. అలాయ్ వీల్స్ కానీ స్పోక్ కానివ్వండి, అట్లీస్ట్ మనకు ఆల్మోస్ట్ 181 kgs ఆఫ్ వెయిట్ అనేది ఉంది నియర్ బైగా. సో నార్మల్ మెటిఆర్తో కంపేర్ చేసుకుని అయితేనో ఒక 20 kgs వరకు అయితే డిక్రీజ్ అయింది. 16 to 20 kgs వెయిట్ అనేది తక్కువ అయింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 150 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది. ఎస్, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంది కంపేర్ టు క్లాసిక్ అండ్ మెటిఆర్తో చూసుకున్నట్టయితేను. సో హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్పీడ్గా తీసినప్పుడు తలిగే అవకాశం ఉంది. ఏదైతే జావా 42 ఉంటుందో అలాగే మనకు తలిగే అవకాశం ఉంది. సో దానికోసం మీకు ఇంజన్కి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఇలాంటి ఇంజన్ సేఫ్ గార్డ్ అనేది ప్లేట్ పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. లేదంటే మీరు నార్మల్గా రైడ్ చేసినప్పుడు 2 persons హెవీగా ట్రావెల్ చేసినప్పుడు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కింద టచ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది మనకు ఈ బైక్ పైన. సో ఇది నా సజెషన్. ఇది ఏంటంటే కొద్దిగా మనకు స్క్రాంబ్లర్ డిజైన్ లాగా తీసుకొచ్చారు. సో దానివల్ల గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగానే ఉంటుంది డిజైన్ పరంగా చూసినట్టయితేను. సో దట్స్ ఇట్ ఓవరాల్గా డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ బోత్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 రెట్రో అండ్ మెట్రో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏం చేయాలో తెలుసు, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా ఉంచండి, సోషల్ డిస్టెన్స్ పాటు.